సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మోటార్ మస్తీ ఛానల్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే బైక్ వచ్చేసి అల్ట్రా వైలెట్ టెసరాక్ట్ గురించి. అసలు ఏంటి అల్ట్రా వైలెట్ కంపెనీ అండ్ ఏంటి బైక్? ఈ బైక్ వచ్చేసి మనకి అసలు స్పేస్ షిప్ టైప్లో అయితే వీళ్ళు లాంచ్ చేశారన్నమాట ఈ కంపెనీ వాళ్ళు. అండ్ ఈ బైక్ ఫుల్ డీటెయిల్స్ వచ్చి ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మార్కెట్‌లో మనకు ఆల్రెడీ చాలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే వచ్చాయన్నమాట. సో లైక్ ఓలా అని, యాథర్ అని ఇట్లాగా టీవీఎస్ నుంచి కూడా, హీరో నుంచి కూడాను. బట్ ఈ అల్ట్రా వైలెట్ కంపెనీ స్పెసిఫిక్‌గా వీళ్ళు హై ఎండ్ పవర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ లేదా ఎలక్ట్రిక్ బైక్స్ మీద అయితే వీళ్ళు కాన్సంట్రేట్ అయితే చేశారనమాట. సో ఈ ఈ అల్ట్రా వైలెట్ కంపెనీ వచ్చేసి హై ఎండ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేది వీళ్ళు తయారు చేస్తున్నారనమాట, ఎలక్ట్రిక్ బైక్స్. సో ఫస్ట్ వీళ్ళు ఒక F77 అనే అల్ట్రా వైలెట్ బైక్‌ని అయితే వీళ్ళు లాంచ్ చేశారనమాట. ఇది ఆల్మోస్ట్ లైక్ 3.5 లాక్స్, 4.5 లాక్స్ దాకా దీని రేంజ్ అయితే ఉంది. ఇది ది ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఫ్రమ్ ఇండియా అని చెప్పేసి అయితే వీళ్ళు బీట్అవుట్ అయితే చేశారు. అండ్ వీళ్ళ నుంచి మనకి ఇప్పుడు ఒక స్కూటర్ అయితే లాంచ్ అయింది. దాని పేరే టెసరాక్ట్ అనమాట. సో ఈ టెసరాక్ట్ వచ్చేసి చూడడానికి రెగ్యులర్ స్కూటర్స్‌లా కాకుండా వీళ్ళు ఒక స్పేస్ షిప్ టైప్‌లో అయితే వీళ్ళు ఈ స్కూటర్‌ని లాంచ్ చేశారు. డెఫినెట్‌గా ఇది ఒక లుక్కర్ అయితే అని చెప్పొచ్చు. మార్కెట్‌లో గనుక మనం రోడ్ మీద వేసుకెళ్తే గనక డెఫినెట్‌గా ఐ క్యాచింగ్ స్టైలింగ్ అయితే వీళ్ళు దీనికి అప్లై అయితే చేశారు ఈ బైక్‌కి. చూడడానికి మనకు ఒక ఫ్యూచరిస్టిక్ బైక్ లాగా ఉంటుంది. ప్రెజెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ట్రెండ్ అంతా కూడా మనకు కొద్దిగా ఫ్యామిలీ టైప్ లాగా వస్తాయి కదా! ఈ వెస్పా గానీ ఏదైనా అలాంటి లుక్‌తోని ప్రెజెంట్ స్కూటర్స్ అయితే రన్ అవుతున్నాయి, రెగ్యులర్ స్కూటర్స్. బట్ దీని షేప్ అండ్ డిజైన్ వచ్చేటప్పటికి కంప్లీట్‌గా ఔట్ ఆఫ్ ద బాక్స్ డిజైన్ అయితే వీళ్ళు చేశారు. ఇది ఒక స్పేస్ షిప్ టైప్‌లో అయితే మనకు కనిపిస్తుందనమాట. సో ఈ బైక్ యొక్క స్పెసిఫికేషన్స్ మనం తీసుకుంటే, సో ఎలక్ట్రిక్ స్కూటర్స్‌లో ఇది ఒక రెవల్యూషన్ అయితే తేబోతుంది. ఎందుకంటే కార్ లైక్ ఫీచర్స్ అనేవి మనకి బైక్‌లో వీళ్ళు పెట్టారు. ఫస్ట్ వచ్చేసి ఆర్ఎస్ 360 అనమాట. ఫీచర్స్ గురించి చూసుకుంటే, ఆర్ఎస్ అనేది ఏంటంటే వీళ్ళు అడ్వాన్స్ రాడార్ అసిస్ట్ సిస్టమ్ సంథింగ్ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారనమాట. ఇందులో ఏం చేస్తదంటే మనకి బైక్ యొక్క 360 డిగ్రీస్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఇది రాడార్ స్కానింగ్ చేసి మన బైక్‌కి దానికి అనుగుణంగా మనకి రైడర్‌కి అయితే మనకి నోటిఫికేషన్స్ అవి ఇస్తుంటాయి అనమాట. అలర్ట్ సిస్టమ్ అన్నట్టు బేసిక్‌గా. అండ్ అదే కాకుండా ఫస్ట్ టైమ్ ఒక బైక్‌లో డాష్ క్యామ్ అయితే ఉంది. ఫ్రంట్‌న దీనికొచ్చేటప్పటికి ఒక కెమెరా ఉందనమాట. సో వీళ్ళేం చెప్తున్నారంటే కెమెరా ఆన్ గోయింగ్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్‌ని ఈ కెమెరా డిటెక్ట్ చేసి దాన్ని బట్టి వెహికల్ పెర్ఫార్మెన్స్ అనేది ఈ రోడ్ ఆటోమేటిక్‌గా ఈ కెమెరా ఆటోమేటిక్‌గా సజెస్ట్ చేయడంతోని బైక్ సెటప్ అనేది మారుతుంటుందనమాట. అంటే వర్షం పడినా కూడా లేదంటే మనం వెళ్ళే రోడ్ బాగోకపోతే దాన్ని బట్టి బైక్ ఆటోమేటిక్‌గా అది అడ్జస్ట్ చేసుకుంటది మంచిగా అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఫ్రంట్ ఏదైతే కెమెరా ఉందో అలానే బ్యాక్‌ని కూడా ఒక రాడార్ సెన్సార్ అయితే వీళ్ళిచ్చారు. సో అది మనకి బ్యాక్ నుంచి ఏదైనా ఇమ్మీడియేట్ ఇంపాక్ట్ అవ్వబోతుంది అంటే కూడా అది మనకి డ్రైవర్‌కి అయితే నోటిఫికేషన్ అయితే చెప్తుందనమాట. అండ్ ఈ రెండే కాకుండా మనకి కార్‌లోని ఈ మధ్యన యాడస్ సిస్టమ్ వచ్చినప్పుడు మిర్రర్స్‌లో మనకి బ్లైండ్ స్పాట్స్ అయితే అలర్ట్స్ ఇస్తున్నాయి కదా! సేమ్ అదే సిస్టమ్ ఈ స్కూటర్‌లో కూడా ఫస్ట్ టైం వీళ్ళు పెట్టారనమాట. సో బ్లైండ్ స్పాట్స్ కూడా మనకి స్కూటర్ ఏదైతే మిర్రర్స్ ఉన్నాయో ఆ మిర్రర్స్‌లో ఇది ఎనేబుల్ అయితే అయింది. సో మనం వీడియోలో చూసుకుంటే ఏదైనా వెహికల్స్ వచ్చేటప్పుడు ఈ అలర్ట్ సిస్టమ్ అయితే మనకి వర్క్ అయితే అవుతుందన్నమాట. సో మెయిన్‌గా రేంజ్ విషయంకొచ్చేస్తే హైయెస్ట్ మోడల్ రేంజ్ వచ్చేసి 261 కిలోమీటర్స్ అయితే వస్తుంది. అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చేసి 125 కిలోమీటర్స్. అండ్ దీని పవర్ వచ్చేసి 20 బీహెచ్‌పీ అయితే వస్తుందనమాట. సో 80% ఆఫ్ ద ఛార్జింగ్ మనకి వీళ్ళు 20 మినిట్స్‌లోనే చేయగలుగుతుందని చెప్తుంది. విత్ సూపర్ నోవా చార్జర్ అని అయితే వీళ్ళు చెప్తున్నారు. సో ఫైనల్‌గా వేరియంట్ విషయానికొచ్చేస్తే ఇది 3 వేరియంట్స్‌లో అయితే మనకి అవైలబుల్‌లో ఉంది. ఒకటొచ్చేసి టెసరాక్ట్ 3.5 అండ్ టెసరాక్ట్ 5 అండ్ టెసరాక్ట్ 6 అనమాట. ఈ 3.5, 5, 6 అంటే ఇంకేం కాదు, బ్యాటరీ ప్యాకేజెస్ 3.5 కిలోవాట్, 5 కిలోవాట్ అండ్ 6 కిలోవాట్ బ్యాటరీస్. సో 5 కిలోవాట్ బ్యాటరీస్ వచ్చేసి మనకి 200 కిలోమీటర్స్ దాకా రేంజ్ ఇస్తుంది, 220 దాకా. 6 కిలోవాట్ వచ్చేసి మనకి 261 దాకా. అండ్ 3.5 కిలోవాట్ వచ్చి మనకి 162 కిలోమీటర్స్ దాకా అయితే వస్తుంది. అయితే దీని స్టార్టింగ్ ప్రైస్ ప్రెజెంట్ ఇంట్రొడక్టరీ ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 1,20,000కి అయితే వీళ్ళు కోట్ చేశారనమాట. ఇది స్టార్టింగ్ మోడల్ అని చెప్పేసి. అండ్ వీళ్ళు ప్రెజెంట్ ప్రీ బుకింగ్ అయితే మనకి 999 రూపీస్‌తో అయితే మీరు ప్రీ బుక్ చేసుకోవచ్చు. అండ్ లాంచ్ వచ్చి డెఫినెట్‌గా Q4 అంటే 2025 మనకి లాస్ట్ క్వార్టర్‌లో అయితే వీళ్ళు ఎప్పుడు లాంచ్ చేస్తారో అనేది అయితే మనకి చెప్తారనమాట. ప్రెజెంట్ ఆఫర్‌లో అయితే మాత్రం 1,20,000కి బైక్ వస్తుందని అయితే వీళ్ళు అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. ఖచ్చితంగా ఒక డిఫరెంట్ బైక్ అని చెప్పుకోవచ్చు. ఎలక్ట్రిక్ బైకే, బట్ స్టిల్ ఒక ప్రీమియంనెస్ అయితే బైక్ ఆఫర్ చేస్తుంది. ఫస్ట్ లుక్‌లోనే ఇది చాలా వెరైటీగా అయితే మనకు కనిపిస్తుందనమాట. సో లెట్స్ వెయిట్ ఫర్ ఇట్స్ అఫీషియల్ లాంచ్ ఇన్ ద Q4 ఆఫ్ 2025. సో సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో నేను మీ క్రిస్ సైనింగ్ ఆఫ్. ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.